ఇక పటాన్ చెరువులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరస్పరం సవాల్ విసురుకున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూ కబ్జాలు చేస్తూ అక్రమాలు చేస్తున్నారంటూ కాటా మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. కాటా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడి ఖండించారు. మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా రీకౌంటర్ ఇచ్చారు. బీరంగూడ గుట్ట భ్రమరాంబిక మల్లికార్జున్ ఆలయం దగ్గరకు రావాలి, కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ సవాల్ విసురుగా ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి నివాసం వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించారు. మైనింగ్ అక్రమాలపై అయితే బీరంగూడ శివాలయం వద్దకు చర్చకు రావాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి అయితే కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాలు విసరడంతో పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనూ శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్దకైతే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా అయితే చేరుకొని వారు శివాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పోలీసులకైతే కాంగ్రెస్ నేతల మధ్య అయితే కొద్దిగా తోపులాట ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్నారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క క్రమంలోనే 4 రోజులుగా కాటా శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి మధ్య మైనింగ్ మంటలు అయితే చెలరేగుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఒక్కసారిగా ఒకరిపై ఒకరు మాటల చుట్టలతో అయితే ఒకరిపై ఒకరు సవాళ్లు విసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే మైనింగ్ అంశంలో మాజీ మంత్రి హరీష్ రావు పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా వెనకేసుకొని రావడం కరెక్ట్ కాదన్నట్టయితే ఏదైతే కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో ఆయన మీడియా సమావేశంలో మహిపాల్ రెడ్డి చేసినటువంటి అక్రమాలను అయితే టీఆర్ఎస్ నాయకులు వస్తే ఆధారాలతో ప్రూఫ్ చేపిస్తానన్నట్టయితే సవాలు విసరం కూడా జరిగింది. అయితే ఈ యొక్క సవాలు విసరడంతో మహిపాల్ రెడ్డి కూడా మరో రోజు మహిపాల్ రెడ్డి ఏదైతే కాటా శ్రీనివాస్ రెడ్డి ఏదైతే సవాలు విసిరాడో ఈ నేపథ్యంలోనే మహిపాల్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాటా శ్రీనివాస్ గౌడ్ పై కూడా సవాలు విసిరినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఈ గత 4 రోజులుగా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ రాజకీయ మంటలు అయితే ఒక్కసారిగా రాష్ట్రంలోనే ఈ రాజకీయంగా హీట్ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తంలో చూసుకున్నట్లయితే పటాన్చేరు నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి మధ్య ఈ యొక్క వాదాపోవాదాలు మాటల తూటలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మైనింగ్ అక్రమాలపై బీరంగూడ శివాలయం వద్దకు చర్చకు రావాలి, అయితే ఏదైతే తప్పు చేస్తుంటే బీరంగూడ శివాలయం వద్దకు రావాలని పటాన్చేరు నియోజకవర్గ కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే ఎమ్మెల్యేను సవాలు విసరడంతో అయితే గూడెం మహిపాల్ రెడ్డి ఈ యొక్క కుటుంబ అయితే ఏదైతే కాటా శ్రీనివాస్ ఉన్నాడో కుటుంబ సమేతంగా అయితే నివాసం నుంచి బయలుదేరేందుకైతే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త భాగంగా అయితే పోలీసులు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అనుచరులు కావచ్చు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము. मेरे दल का पड़ा है बड़े बड़ा में అట్లా మనం ఇబ్బంది పెట్టాలి మరి ఎక్కువ లాస్ కదా ఏముంటది వర్ధిల్లాలి నిన్న నాయకత్వం వర్ధిల్లాలి నిన్న నాయకత్వం వర్ధిల్లాలి నిన్న నాయకత్వం వర్ధిల్లాలి నిన్న నాయకత్వం వర్ధిల్లాలి వేస్తే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకు మాట మీద నిలబడి నేను గుడికి వస్తానని చెప్పి గుడికి వెళ్ళి నేను గుడి దగ్గర నేను ఏదైతే